రియాక్ట్ సిరీస్లో భాగంగా మనము ఈ వీడియోలో రియాక్ట్ రౌటర్లో సెకండ్ వన్ డైనమిక్ రౌటింగ్ అని చెప్పేసి మనం ఈ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. రియాక్ట్ రౌటర్లో మనకి డిఫరెంట్ రౌటింగ్స్ ఉంటాయని చెప్పేసి అంత ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము. మన రియాక్ట్ రౌటర్ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ అది బేసిక్ రౌటింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నిన్న మనం ప్రీవియస్ అంటే దీనికంటే ముందు ఉన్న వీడియోలో మనకి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో డైనమిక్ రౌటింగ్ అనేది ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చూసినట్టయితే డైనమిక్ రౌటింగ్ అంటేనే మనకి దీని యొక్క పాత్ అనేది, దీని యొక్క యూఆర్ఎల్ అనేది స్టాటిక్గా మనం ఇవ్వము, అంటే డైనమిక్గా ఇవ్వడం జరుగుతుందని అర్థం. డైనమిక్గా ఇవ్వడం జరుగుతుంది. యూజ్ పరమ్స్ అని చెప్పేసి ఒక హుక్ ద్వారా మనము హుక్ అనుకోండి, లేకపోతే రియాక్ట్ రౌటర్లో ఉన్న స్పెషల్ ఫీచర్ అనమాట. ఇది రియాక్ట్ రౌటర్లో ఉన్న స్పెషల్ ఫీచర్ యూజ్ పరమ్స్ అని చెప్పేసి ఈ యొక్క ఫీచర్ తో మనము డైనమిక్ రౌటింగ్ని ఇవాళ మనకు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అసలు వాట్ ఈస్ డైనమిక్ రౌటింగ్ చూసినట్టయితే డైనమిక్ రౌటింగ్ అలౌస్ రియాక్ట్ అప్లికేషన్స్ టు హ్యాండిల్ వేరియబుల్ పాత్స్ వేర్ పార్ట్స్ ఆఫ్ ద URL చేంజ్ డైనమికల్లీ. దిస్ ఈజ్ యూస్ఫుల్ వెన్ క్రియేటింగ్ యూజర్ ప్రొఫైల్స్, ప్రొడక్ట్ డీటెయిల్స్, బ్లాగ్ పోస్ట్ ఎక్సెట్రా వేర్ ద కంటెంట్ చేంజెస్ బేస్డ్ ఆన్ ద URL పారామీటర్. డైనమిక్ రౌటింగ్ అంటే ఏంటి? రియాక్ట్ అప్లికేషన్ మనకి వేరియబుల్ పాత్స్ అంటే ఒక పాత్, మన వేరియబుల్ని ఒక పాత్ లాగా మనము URL లోపల మనం డైనమిక్గా దీన్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. యూఆర్ఎల్ లోపల మనకి యూఆర్ఎల్ అనేది మెయిన్ యూఆర్ఎల్ కరెక్టే మామూలుగా ఉంటుంది స్టాటిక్గా. దాని లోపల మనకి డైనమిక్గా ఒక వేరియబుల్ని మనం యాడ్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే అది ఆటోమేటిక్గా, అంటే మన యొక్క పేజ్ కాకుండా మన యొక్క ఏదైతే మనం ఏపీఐ నుంచి తీసుకున్న డేటాని బట్టి, డేటాలో ఐడి కానివ్వండి, డేటాలో ప్రొడక్ట్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, ఇలాగా ఏదో ఒక బేస్ చేసుకొని అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ యూఆర్ఎల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మనకి కంపోనెంట్, దానికి సంబంధించిన డేటా కంటెంట్ కూడా డైనమిక్గా రెండర్ అవుతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకి ప్రొఫైల్ ఉంది, యూజర్ ప్రొఫైల్లో మనకి ఏంటంటే యూజర్ సపరేట్, ఒక్కొక్క యూజర్కి ఒక యూజర్ ప్రొఫైల్ ఉంటుంది మనకి ఆటోమేటిక్గా. మనకు 100 యూజర్లు ఉన్నారు మన యొక్క అప్లికేషన్లో, మన కంపెనీకి 100 యూజర్లు ఉన్నారు. ఆ 100 యూజర్లు మనకి 100 యూఆర్ఎల్స్ ఇవ్వాల్సిన పర్లేదు అనమాట. 100 యూఆర్ఎల్స్ ఇవ్వాల్సిన పని లేదు మనకి. వాటి యొక్క ఆ యూఆర్ఎల్ అంటే ఆ యూజర్ల యొక్క ఐడిని ఉంటుంది, యూజర్ ఐడి. ఆ ఐడిని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఐడి మారి ఏ ఐడి అయితే మనం చూద్దాం అనుకుంటామో ఆ ఐడి అనేది ఆటోమేటిక్గా అక్కడ లోడ్ అవడం ఆ ఐడికి సంబంధించిన యూజర్ ప్రొఫైల్ అనేది అక్కడ మనకి లోడ్ అవడం జరుగుతుంది. ఇది డైనమిక్గా మనం చేస్తాం అనమాట. దీన్ని యూజ్ చేసుకొని యూజ్ పరమ్స్ అని చెప్పేసి ఈ యొక్క ఫీచర్ని యూజ్ చేసుకొని మనము డైనమిక్ రౌటింగ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రొఫైల్ కానివ్వండి, ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్ ఉంది. ప్రొడక్ట్ డీటెయిల్స్ అంటే మనకి అమెజాన్లో పోతే మనం ప్రొడక్ట్ క్లిక్ చేయగానే ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఏ ప్రొడక్ట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఇది డైనమిక్ అనమాట. ఆ ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకుని అక్కడ మనకి ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్కి వెళ్తుంది అనమాట. బ్లాగ్లో కూడా అంతే, బ్లాగ్ పోస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా డైనమిక్గా మనము, ఎందుకంటే కొన్ని వేలలో ఉంటాయి, లక్షల్లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన డేటా మనం అన్ని యూఆర్ఎల్స్ మనం స్టాటిక్గా ఇవ్వడం కుదరదు కాబట్టి ఇలా ఐడి బేస్ చేసుకుని మనము డైనమిక్గా దీన్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. వై యూజ్ డైనమిక్ రౌటింగ్? డైనమిక్ రౌట్స్ అలో ఫ్లెక్సిబుల్ నావిగేషన్ యూజింగ్ పరమ్స్ యూజ్ చేసి మనకు కావాల్సినట్టు మనం నావిగేషన్ చేసుకోవడానికి. యూజ్ పరమ్ ఎక్స్ట్రాక్ట్ డైనమిక్ వాల్యూస్ ఫ్రమ్ ద యూఆర్ఎల్. యూజ్ పరమ్స్ అనే ఈ యొక్క ఫీచర్ని యూజ్ చేసుకుని మనము డైనమిక్ యూఆర్ఎల్లో మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెస్టెడ్ రౌట్స్ సపోర్ట్ మల్టీ లెవెల్ డైనమిక్ పాస్ అంటే ఒక దాంట్లో, అంటే ఒక పాత్, ఒక యూఆర్ఎల్ లోపల ఇంకొక యూఆర్ఎల్ మనకు వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు అమెజాన్లో ప్రొడక్ట్ పేజ్ ఉంది, హోమ్ పేజ్ నుండి ప్రొడక్ట్ పేజ్ నుండి ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్ నుండి ఆ తర్వాత ఇంకా డీప్కి వెళ్తే ప్రొడక్ట్ సంబంధించిన ఇంకా వేరే కూడా రావడం జరుగుతుంది. అంటే ఇలా నెస్టెడ్ అంటే ఒక దాంట్లో లోపల ఒకటి ఆటోమేటిక్ మనము పాత్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాము. ఇదంతా డైనమిక్గా జరుగుతుంది. దేన్ని బేసిస్ జరుగుతుంది? డైనమిక్ రౌటింగ్ ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా పరమ్స్ యూజ్ చేసి మనము దీన్ని యూజ్ పరమ్స్ యూజ్ మనం చేయడం జరుగుతుంది అనమాట. క్రియేట్ యూజర్ ప్రొఫైల్ కంపోనెంట్ డైనమిక్ రూట్. ఈ రెండు ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఒకటి. ఈ ఎగ్జాంపుల్ మీకు కోడ్ లెవెల్లో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నేను ప్రీవియస్ వీడియోలో మనం ఏమైతే స్టాటిక్ రౌటింగ్ చేసినాం కదా, స్టాటిక్ రౌటింగ్ ఫస్ట్ రౌటర్ ఉంటుంది, బ్రౌజర్ రౌటర్ అని చెప్పేసి రౌటర్ తీసుకుంటాము. ఇది మెయిన్ ర్యాపర్, దాని లోపల మనకి రౌట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇది ఒక
మనకి అన్ని రౌట్స్ని కలిపి ఒక రౌట్స్ని మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని లోపల ఒక సపరేట్ కంపోనెంట్కి సపరేట్ యూఆర్ఎల్కి ఒక రూట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఒక స్టెప్స్ అనమాట, మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఒక యూజర్ ప్రొఫైల్ డేటా ఉంది. ఇప్పుడు ఒక 100 మంది యూజర్ ఉన్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ మనం చెక్ చేయాలంటే జస్ట్ మనం యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒక కంపోనెంట్ ఉంది, క్రియేట్ చేసాము. దాని లోపల మనము యూజ్ పరమ్స్ అంటే ఈ యొక్క ఐడిని ఏం చేస్తుంది అంటే ఇది సింటాక్స్ అనమాట, దీన్ని డిస్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. యూజ్ ఫర్ ఐడిని కాన్స్ట్ ఐడి అని చెప్పేసి యూజ్ పరమ్స్ని మనం అసైన్ చేయాలి. యూజ్ పరమ్స్ని మనం ఎక్కడి నుంచి వస్తుంది, ఇది రియాక్టర్ రౌటర్ డోమ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని దీనికి ఐడికి దీనిని మనము సెండ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇదేంటంటే యూజ్ పరమ్స్ ఐడిలో మనకి పరమ్స్ అనేవి డైనమిక్గా అక్కడ రావడం జరుగుతుంది. దీన్ని చూసుకున్నాము. మనకి మనం ఎలా చెక్ చేయగలం చూసినట్టయితే మనకి యూజర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఐడి అని చెప్పేసి ఇక్కడ ఐడి, ఎందుకంటే మనం చెక్ చేయడం కోసం ఈ ఐడిని మనం ఏం చేసాం, మనం ఇక్కడ రెండర్ చేస్తున్నాం అనమాట ఐడిని ఈ యొక్క పేజీ లోపల. అలాగే హెడర్లోకి వెళ్ళాము. హెడర్లో అక్కడ మనకి లింక్ ఇవ్వాలి కదా మనకి పైన నావిగేషన్ లోపల. ఇప్పుడు మనం ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఏంటి, యూజర్ ప్రొఫైల్కి జస్ట్ యూజర్ ప్రొఫైల్కి జస్ట్ యూజరే ఉంటుంది. మనం ఆటోమేటిక్గా చూసినట్టయితే మీకు స్టాటిక్గా చూసినట్టయితే చూడండి, స్టాటిక్ అనమాట. ఇది స్టాటిక్గా యూజర్ ప్రొఫైల్ అంటే మనకి ఏమొస్తుంది, మన యూజర్ కంపోనెంట్ లోడ్ అయిపోయింది. ఇంకా మనము డైనమిక్ రౌటింగ్ చేయలేదు, జస్ట్ స్టాటిక్ రౌటింగ్ ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము యూజర్ వేసేసాము. తర్వాత దీన్ని ఏం చేస్తాం, రౌటింగ్ లోపలికి వెళ్తే మనం app.jsxలో దీన్ని ఏం చేస్తామంటే జస్ట్ పాత్ని డైనమిక్ చేస్తాం. యూజర్ అనేది ఏంటిది, మనం చూసినాం కదా, యూజర్ అనే ఈ యొక్క ఈ పాత్ పేరు కంపోనెంట్ యొక్క కంపోనెంట్ పాత్కి ఏం చేసాం, మనం ఇక్కడ ఐడిని పాస్ చేసాం అన్నమాట. యూజర్ ప్రొఫైల్ని లోడ్ చేస్తున్నాం కంపోనెంట్ సేమ్ అన్ని స్టాటిక్ లానే కాదు, దీంట్లో ఎక్స్ట్రా ఒక ఐడిని మనము ఇక్కడ పాస్ చేసి ఇప్పుడు దీన్ని మనము చూసినట్టయితే ఇప్పుడు చూడండి, యూజర్ అని చెప్పేసి వచ్చింది కదా. యూజర్లో మనకి ఫస్ట్ ఐడి యూజర్ ప్రొఫైల్ ఐడి 1, సెకండ్ ఐడిని బట్టి ఇక్కడ చూడండి ఐడి కంపోనెంట్ యూజర్ ప్రొఫైల్ ఇక్కడ మారిపోయింది. ఐడి 2 అంటే ఐడి రెండో యూజర్ ప్రొఫైల్ వచ్చిందనమాట. ఇక్కడ 20 అని ఇచ్చాను, 20 ఇక్కడ 20 అని ఇచ్చాను, అంటే 20 యూజర్ ప్రొఫైల్ అనమాట. అంటే 20వ యూజర్ యొక్క ప్రొఫైల్ ఇక్కడ 100 ఇక్కడ ఎంతైనా ఇవ్వండి మీరు చూడండి. అంటే ఈ యొక్క యూజర్ యొక్క ప్రొఫైల్, ఈ యొక్క ఐడి యొక్క యూజర్ యొక్క ప్రొఫైల్, అంటే ఎన్ని మనం డైనమిక్గా దీన్ని ఇలాగా హ్యాండిల్ చేస్తాం అనమాట. యూజ్ పరమ్స్ యూజ్ చేసి డైనమిక్ జస్ట్ మనం ఒక్కటే చేంజ్ చేసాం, యూజ్ పరమ్స్ యూజ్ చేసాం. ఇక్కడ యూజర్ ప్రొఫైల్ పేజీలో యూజ్ పరమ్స్ని మనము తీసుకున్నాము, దానిని ఇక్కడ ఏం చేసాము, జస్ట్ పాత్ లోపల మనము ఐడిని పాస్ చేసాము, పరంని పాస్ చేసామంట. ఇది పరమ్స్ పాస్ చేయడం అంటారు అనమాట. ఇలాగా మనము స్టాటిక్ రౌటింగ్ కాకుండా డైనమిక్ రౌటింగ్ యూజ్ పరమ్స్ యూజ్ చేసి మనం ఇలా చేయడం జరుగుతుంది. ఇది డైనమిక్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ రౌటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.